మొదటి లోయ. God can turn valley of Elah into a door of victory. ఎలా అనేటువంటి లోయని విజయపు ద్వారముగా దేవుడు ఎలా మలుస్తాడు? ఈ లోయ ఎక్కడ ఉంది బైబిల్ అంటే, దావీదు గొల్యాతులు యుద్ధము చేసినటువంటి లోయ ఎలా లోయ. దావీదు గొల్యాతులు యుద్ధము చేసిన లోయ పేరేంటండి? ఎలా. ఎలా అనేటువంటి మాటకి పేరుకి అర్థం ఏంటంటే గాడ్. ఎల్ హెబ్రీ భాషలో ఈఎల్ అంటే ఎల్, దేవుడు. దేవుడు. ఎలా అంటే దేవుడు. రెండవది, ఎలా అనేటువంటి పేరులో ఉన్న మరొక అర్థం ఏంటంటే టెర్బనిత్ ట్రీ, సింధూర వృక్షం. ఈ రెండు మాటలు మీ మనసులో పెట్టుకోండి. దేవుడు, సింధూర వృక్షం. దేవుడు ఈ లోయలో ఏం పాఠం మనకు నేర్పిస్తాడు? ఈ లోయలో ఓటమి అంచున్నటువంటి ఇశ్రాయేలుని విజయ తీరాలకి దేవుడు ఎలా నడిపించాడు? ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు పుస్తకం, మొదటి సమూయేలు పుస్తకం 17వ అధ్యాయము 2వ వాక్యం. సౌలును ఇశ్రాయేలీయులను కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలుల మీదను ఈ తట్టు పర్వం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్య ఒక ఏముందంటండి? ఫిలిష్తీయులకి ఇశ్రాయేలులకి మధ్య ఒక లోయ ఉంది. ఆ లోయ పేరే ఎలా లోయ. ఆ లోయ పేరేంటండి? ఎలా లోయ. ఇప్పుడు ఈ లోయ మధ్యలో ఉంది. ఇటువైపున దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులు ఉన్నారు, అటువైపున ఫిలిష్తీయులు ఉన్నారు. మనకు అందరికీ తెలుసు, ఫిలిష్తీయ సర్దారులలో ఒక గొప్ప సర్దారుడు గొల్యాతు. ఏమండి? గిత్యుడైనటువంటి గొల్యాతు వచ్చి ప్రతిరోజు దేవుని ప్రజలను చూసి, అయ్యా సౌలు రాజా, మీరు అందరూ ఎందుకు వస్తారు? మీలో ఒక్కడొచ్చి నన్ను ఓడించితే, నన్ను చంపితే మా దేశమంతా మీకు బానిసలు అవుతాం, మా దేశమంతా నీ సేవ చేస్తాం. ప్రతిరోజు వచ్చి గొల్యాతు ఈ యొక్క దర్పముతో, గర్వంతో కేకలు వేస్తూ దేవుని ప్రజల్ని మరి చాలా అవమానపరుస్తూ మాట్లాడుతున్నాడు. మీలో ఒక్క మగోడు ఉంటే రండి, ఒక్కడు చాలంటున్నాడండి. దేని బిడ్డలారా, మరి సౌలు, యోనాతాను, సౌలు యొక్క సైన్యాధిపతి, సౌలు యొక్క సైన్యం గొల్యాతు బయటకు వస్తే చాలు దిక్కు తోచకుండా పరిగెత్తుకుపోతున్నారంటండి, పరిగెత్తుకుని పోయి దాక్కుంటున్నారంటండి. అయితే దావీదు తండ్రి దావీదుని, గొర్రెలు కాసుకుంటున్న దావీదుని పిలిచి దావీదుకు ఒక మాట చెప్తాడు. మీ అన్నయ్య మరి అమ్మినాదాబు, మీ అన్నయ్యలంతా యుద్ధంలో ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా ఆహారం ఇచ్చి, జున్నుగడ్డలు, రొట్టెలు ఇచ్చి యుద్ధం ఎలా జరుగుతుందో తెలుసుకుని రా నాయనా, మందనంతా మరి జాగ్రత్తగా అక్కడ అడవిలో పెట్టి పని వాళ్ళకి అప్పగించి నువ్వు రమ్మని పిలిపించి దావీదుని యుద్ధంలోకి పంపుతాడు తండ్రి అయినటువంటి జెస్సీ. మరి యెస్సీ పంపితే దావీదుకి గొర్రెలు కాసుకోవడం బాగా ఇష్టం, సితార వాయించడం వచ్చు, ఆరాధించడం వచ్చు. యుద్ధ నేర్పరైతే కాదు, యుద్ధాలు చేసినటువంటి వ్యక్తి ఏం కాదు. అతను గొర్రెలు కాసుకునేవాడు, షెపర్డ్ బాయ్, యవనస్తుడు, ఒక 17 సంవత్సరాలు, 17-18 సంవత్సరాలు. అతను ఆ జున్నగడ్డల్ని, ఆ రొట్టెల్ని ఆహార సామగ్రి మీద ఉన్నటువంటి అధికారికి ఇచ్చేసి వెంటనే యుద్ధ వార్తలు తెలుసుకుంటున్నాడు. యుద్ధం ఎలా జరుగుతుందంటే, ఈ లోపల రానే వచ్చాడు గొల్యాతు. ఇశ్రాయేలీయులారా, నేను అప్పుడే 2 వారాల నుంచి చెప్తున్నా మీకు, సిగ్గు శరం ఉంటే ఒక్కడు రండి మీలో మొగోడు అంటున్నాడు. అంటే దావీదు కోపం వచ్చింది. వయసు చిన్నదైనా దేవుని కొరకు వైరాగ్యం ఎక్కువ ఉంది, దేవుని కొరకు రోషం కలిగిన వాడు. దేవుని శానలను వ్యతిరేకించడానికి ఈ సున్నతి లేనివాడు ఎప్పటివాడు. 2 వారాల నుంచి ఇంతమంది సైన్యం దాక్కుంటున్నారా, నేను వెళ్తాను యుద్ధానికి అంటాడు. చూడండి, మైక్ టైసన్ ముందు జాన్ అభిషేక్ నుంచి ఉంటే ఎలాగుంటుంది? మైక్ టైసన్ ముందు జాన్ అభిషేక్ నుంచి ఉంటే ఎలాగుంటుంది? పిల్లోడికి పెద్దోడికి
చాలా భయంకరమైన తేడా ఉంటుందండి. మైక్ టైసన్ ఊది పడేస్తాడు అభిషేక్ని. అట్లా ఉంది దావీదు గొల్యాతుల కాంబినేషన్. నేను వెళ్తాను నేను చూస్తాను వాడంతో నా దేవుని ప్రజలు ధిక్కరించేవాడు వాడు ఎవడని చెప్పేసి దావీదు ఆ నోట ఆ మాట ఎక్కడికి వెళ్ళిపోయిందండి? సౌలు దగ్గరికి వెళ్ళిపోయింది. సౌలు దగ్గర తీసుకొస్తే సౌలు అంటాడు, ఇన్ని చూసి, బాబు నువ్వు యవనస్తుడు అంటే, అబ్బే నేను గొర్రెలు కాస్తున్నప్పుడు ఎలుగుబంటిని చంపడానికి, సింహాన్ని చంపడానికి శక్తినిచ్చిన దేవుడు ఈ సున్నతి లేని వాడిని కూడా చంపడానికి దేవుడు నాకు సహాయము చేస్తాడు. సరే బాబు నీకు ధైర్యం బాగున్నట్టుంది, ఓ పని చేయి, ఇదిగో శిరస్త్రాన్ని వేసుకో, ఇదిగో యుద్ధ కవచం వేసుకో, ఇదిగో డాలు పట్టుకో అని చెప్పేసి అవన్నీ వేస్తే, లూజ్ ప్యాంటు లూజ్ షర్ట్ వేస్తే ఎలా పట్టుకుని తిరుగుతామో అటు తిరుగుతున్నాడండి ఆయన. ప్యాంట్ జారిపోతూ ఉంటుంది, షర్ట్ ఏమి ఇక్కడ దాకా ఉంటుంది. ఇప్పుడు నా షర్ట్ అభిషేక్ వేసేవాడు ఇక్కడ దాకా వస్తుంది. నా ప్యాంట్ ఆడు ఏం చేస్తాడు, రెండు చేతులు పట్టుకుని ఇటు తిరుగుతూ ఉంటాడు. అట్లాగా ఈ శిరస్త్రాన్ని వేసేసరికి, ఈ యుద్ధ కవచం వేసేసరికి దావీదుకి నడవడానికి రావట్లేదు. ఆయన అంటాడు, నాకు ఇవన్నీ అలవాట్లేదండి, నాకు ఒక కర్ర ఉంటుంది, ఆ కర్ర ఎక్కడ ఉంది అది ఇవ్వండి చాలు అంటాడు. ఏమంటాడండి, నేను గొర్రెలు కాసుకున్నప్పుడు నేను కాపురం నాకు కర్ర ఉంటుంది, ఆ కర్ర ఇవ్వండి అంటాడు. కర్ర పట్టుకుని ఎక్కడికి వెళ్తాడండి? ఏలా లోయలో పడి వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ లోయ అండి? శత్రువు ఎదురుగా ఉన్నాడు, దేవుని ప్రజలు భయపడి పారిపోతూ ఉన్నారు, మధ్యలో ప్రభు నిలబడ్డాడు. ఈ విషయం సౌలుకి అర్థం కాలేదు, ఈ విషయం యోనాతానికి అర్థం కాలేదు. ఎలా అంటే దేవుడు సింధూర వృక్షం కింద అబ్రహాము నిలబడ్డాడు. ఆదికాండం ఇక్కడ 13వ అధ్యాయంలో సింధూర వృక్షం దగ్గర బలిపీఠం కడతాడండి. సింధూర వృక్షం దగ్గర దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు. ఇదిగో ఏమంటాడు తెలుసా? అబ్రహామా, నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగు వెడల్పు దానిలో సంచరించు. స్తోత్రం చెప్పండి ఒకసారి. 24లో ఈ పట్టణం, ఈ దేశంలో ఉన్న పొడుగు వెడల్పులను సంచరించదు గాక. నీ పేరు ప్రతిష్టలు, నీ వ్యాపారం, ఉద్యోగం, నీ ప్రయత్నాలు ఈ దేశమంతా విస్తరించును గాక. దావీదు ఎక్కడి నుంచి వచ్చాడంటే అరణ్యం నుంచి వచ్చాడు. ఎక్కడ నిలబడ్డాడంటే ఏలా లోయలో నిలబడ్డాడు. ఏలా లోయలో నిలబడ్డప్పుడు గొల్యాతు అంటాడు, మరీ దారుణంగా ఏంటి బాబు నువ్వు, నేను ఒక సర్దారులో ఒకడిని, నా ఎత్తు ఏంటి, నా హైట్ ఏంటి, నా వెయిట్ ఏంటి, ఏంటండి మోదీ గారిని ఏమంటారు, 74 or 75 ఇంచు, 56 అండి, 56 కాదండి, ఎక్కువ ఉంది. ఓకే, ఏదో ఒకటి. నా చెస్ట్ ఏంటి, నా హైట్ ఏంటి, నా వెయిట్ ఏంటి, అసలు ఏమనుకున్నా కర్ర పట్టుకుని వస్తున్నావంట. కుక్కను కొట్టడానికి వచ్చినట్టు వస్తున్నావు నువ్వు మరీ దారుణంగానే. నేను ఫిలిష్తీయుల సర్దారుని, రారా నీ ఎన్ని ముక్కలు చేసి కాకులు వేస్తారంటే దావీదు అంటాడు, నేను నా దేవుడైనటువంటి యెహోవా నామమును బట్టి నీ మీదకి వస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌలు చూడలేకపోయాడు ఎలా లోయలో దేవుడు ఉన్నాడని. నువ్వు అనుకుంటున్నావు అది లోయని, నువ్వు అనుకుంటున్నావు ఇదిగో ఆ లోయ అవతల శత్రువు ఉన్నాడు. ఈ లోయలో నా జీవితం, నా అధికారం, నా పదవి పోతుంది అనుకుంటున్నాడు ఎవరు? సౌలు. కానీ దావీదు ఏమనుకుంటున్నాడు తెలుసా? ఈ లోయలోనే దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు, ఈ లోయలోనే దేవుడు నన్ను గణపరచబోతున్నాడు, ఈ లోయలోనే యుద్ధం జరగబోతుంది, ఈ లోయలోనే విజయం రాబోతుంది, ఈ లోయలోనే దేవుడు నా పేరుని ఈ దేశమంతా వ్యాపింప చేయబోతున్నాడు. ఏమైనా ఆ రోజు అబ్రాహాముతో చెప్పాడు ఏమని? ఈ దేశం యొక్క పొడుగు వెడల్పున, ఇశ్రాయేలు దేశం పొడుగు వెడల్పు ఎంత ఉందో ఆ పొడుగు వెడల్పు అంతా ఏమని పడరు తెలుసా? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. స్తోత్రం చెప్పండి ఒకసారి, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఓటమి లోయలో విజయం అంటే దావీదు చూశాడు. ఓటమి లోయలో ఓటమి పొందుకున్నది ఎవరో? సౌలు. కారణం ఏంటి? దావీదు దేవుణ్ణి చూస్తే సౌలు శత్రువుని చూశాడు. ఈ ఏలా లోయలో సహోదరుడా నువ్వు ఎవరిని చూస్తున్నావు? 24లో ప్రవేశించిన నువ్వు శత్రువుని చూస్తున్నావా, లోయని చూస్తున్నావా, లోయలో ఉన్న దేవుని చూస్తున్నావా? సింధూర వృక్షం దగ్గర ఇదిగో దావీదు దేవుని యొక్క మహిమను చూశాడు, దేవుని వాగ్దానం చూశాడు, అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చిన ఎలోహిమును చూశాడండి. ఈ ఏలా లోయలో
నీ ప్రతి ఓటమి 24 మొదటి ఆదివారంలోనే విజయముగా నా దేవుడు మార్చును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రతి ఓటమిని దేవుడు విజయముగా మార్చును గాక. 23లో ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ నష్టపోయావో, ఎక్కడ అపజయం వచ్చిందో, నా దేవుడు ఎలా లోయలో ఎలోహీం ఆ సింధూర వృక్షం దగ్గర అబ్రాహామును ఆశ్రయించిన దేవుడు నిన్ను విజయ తీరాలకి ఈ మొదటి వారంలో నడిపించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పుకుందాం.